ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. చాలా రోజులు కాదు, నెలలు, ఐ థింక్ దగ్గర దగ్గర 1 year అయిపోయినట్టుంది నేను ఫుడ్ బ్లాగ్ చేసి, ఫుడ్ రివ్యూస్ అయితే ఇచ్చి. సో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు, బట్ బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళని కూడా తీసుకెళ్ళలేదు అనమాట. అందుకని మా చిన్నోడు బాగా గొడవ చేస్తే ఇంకా దగ్గరే ఒక 10 minutes ట్రావెల్లో ఉన్న భవానీపురం స్వాతి రోడ్లో ఉన్న ఆర్ఆర్ దర్బార్కి అయితే విజిట్ చేసామన్నమాట. ఇంకా సరదాగా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ తింటే కనీసం అదైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ సమ్మర్లో ఎక్కడికి తీసుకెళ్ళలేకపోయాం కదా అని చెప్పి వెళ్ళామన్నమాట మేము నలుగురం కూడా. ఇంకా ఫస్ట్ అయితే చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేసాము. అండ్ ఇది బాగా పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, చాలా సాఫ్ట్ గా బాగుంది. మేము చెప్పడమే మైల్డ్ స్పైస్ గా చేయమన్నాం అన్నమాట, సమ్మర్ కదా అని చెప్పి ఇలాగా రెస్టారెంట్ కి అయితే వచ్చామన్నమాట. చాలా బంపర్ సూపర్ హిట్ అనిపించింది అనమాట, చాలా బాగుంది. అండ్ దీనిలో ఇంగ్రీడియంట్స్ గార్లిక్ అవి వేసి చాలా బాగుంది, స్పైస్ గా నాకైతే బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ ఐటమే అబ్బా అదుర్స్ అనుకున్నాము. ఇంకా సెకండ్ ఐటమ్ వచ్చేసి దర్బార్ క్రిస్పీ ప్రాన్స్ అన్నమాట. ఇది కూడా బాగుంది, నచ్చింది మా అందరికి. పెద్ద పెద్ద ప్రాన్స్ వచ్చి చాలా బాగుంది. అండ్ థర్డ్ ఐటమ్ వచ్చేసి దర్బార్స్ సుప్రీం చికెన్. ఇదేంటంటే స్టిక్ కి చికెన్ రోల్ లాగా ఉంది, ఎయిర్ ఫ్రైయర్ లో చేసినట్టు అనిపించింది నాకు. పైన క్రిస్పీగా ఉంది, లోపల సాఫ్ట్ గా ఉంది. ఇంకా ఈ థర్డ్ ఐటమ్ అయితే కొంచెం యావరేజ్ అనిపించింది. నెక్స్ట్ పంజాబీ చికెన్ బిర్యానీ. ఇది కూడా బిర్యానీ రైస్ అయితే బాగుంది. అండ్ దీనిలోకి ఇలాగ 4 వింగ్స్ అయితే ఇచ్చారు. కర్రీ అయితే చాలా బాగుంది. ఇందులో ఇచ్చిన చికెన్ వింగ్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది కూడా బాగానే ఉంది. మధ్యలో తీసుకున్న థర్డ్ ఐటమే కొంచెం అనిపించింది, బట్ మిగిలిన ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. అండ్ నెక్స్ట్ అలాగే మటన్ కీమా బిర్యానీ చెప్పాం, కానీ మాకు ఇవి తినేపాటికి అయిపోయింది. ఇంకా దాన్ని పార్సిల్ చేయించుకుని ఇంటికి తెచ్చేసుకున్నాం అనమాట. స్టార్టర్సే మా కడుపు నిండిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైతా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి బటర్ మిల్క్ లాగా తాగేశాను నేను, సూప్ లాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ జస్ట్ ప్రైజెస్ డిస్ప్లే చేశాను. కొంతమంది ప్రైజెస్ అడుగుతారు కదా, నాకు గుర్తుండవు అని చెప్పి అలా డిస్ప్లే చేశాను. ఇంకా మ్యాండేటరీ కదా మనకి సూప్ అనేది, సో అది తినేసాము, ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. సో ఇంకా డిన్నర్కి వంట చేసుకోకుండా పార్సిల్ తెచ్చుకున్న మటన్ కీమా బిర్యానీని నలుగురం కొంచెం కొంచెం తినేసామన్నమాట. అది మామూలుగా అయితే ఇద్దరికే సరిపోతుంది, బట్ అది నలుగురు ఇంకా సరిపెట్టేసుకున్నాం. సమ్మర్ కదా, ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోలేం మనం. ఈ కీమా బిర్యానీ కూడా బాగుంది. ఎవరైనా ఆర్ఆర్ దర్బార్కి వెళ్ళి ఈ ఫుడ్ ఐటమ్స్ కనుక మీరు తినుంటే ఎలా ఉన్నాయని కమెంట్ చేయండి. లేకపోతే ఎప్పుడైనా ఆర్ఆర్ దర్బార్కి వెళ్ళి ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే మస్ట్ ట్రై అనే చెప్తాను. అన్నీ చాలా బాగున్నాయి. మధ్యలో తీసుకున్న దర్బార్ స్పెషల్ చికెన్ అదొక్కటి, అంటే స్టిక్స్ లా ఉంది కదా, అదొక్కటి కొంచెం అనిపించింది, బట్ అది కూడా ఓకే. మిగిలిన బిర్యానీస్ అండ్ స్టార్టర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టార్టర్ అయితే నాకు బాగా నచ్చింది.